మనకి స్కూటీ ఫ్యాషన్ విషయంలో ఏంటంటే ఈ ముందర ఏదైతే ఈ డోమ్స్ ఉన్నాయో లక్క చంద్రముఖి ఎలాగైతే అయిపోతుంటాయి. ఎందుకంటే దీనికి ఉన్న ఫిట్టింగ్ అనేది చాలా తక్కువ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ కానీ చూసుకుంటే లోపల మీకు ఓపెన్ చేసేంత చూపిస్తున్నా ఆల్రెడీ. ఇక్కడ ఒక ఫిట్టింగ్ కట్ అయిపోయింది, ఇక్కడ ఒక ఫిట్టింగ్ కట్ అయిపోయింది, ఈ ఫిట్టింగ్ కట్ అయిపోయింది. ఏదైతే ఈ డోమ్ మెయిన్ ఫిట్టింగ్ గుంటల్లో పడితే ఉంటుంది సినిమా, మీకు తెలియదు ఏం కాదు. ఈ బండి కానీ వాడుతుంటే ఇప్పుడు ఈ ప్యానల్ అనేది ఆల్మోస్ట్ బయట అయితే కొత్తది ఉంది. ఓకేనా, కొత్తది ఉంది. దాని రేటు అంటే ఈ ప్యానల్ రెండు ఉంది. పెద్ద కాస్ట్ అయితే ఏం కాదు, 2000 లోపలే ఉంటాయి. అవి లోపల బయట ఉన్నాయి, నేను తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనం ఈ ప్యానల్ ఓపెన్ చేయాలి. దీనికి పెద్దగా టూల్స్ కానీ అవసరం లేదు. జస్ట్ స్టార్ట్స్ కూడా ఎవరు 10 టీ పెట్టింటే సరిపోద్ది. మనం అనేది చేంజ్ చేసుకోవచ్చు. అసలు టోటల్గా కాస్ట్ చూసే ముందు బండికి అయితే ఓపెన్ చేద్దాం. లేదా ఫస్ట్ కాస్ట్ చేద్దాం. కాస్ట్ చేసామనుకో మీకు ఆడికి ఒక ఆనందం తీరిపోద్ది. ఎందుకంటే మా బండికి కానీ డ్యామేజ్ అయింది, దాని రేట్ ఎంతో తెలియక మేము అనేది ఇన్ని రోజులు గమ్మున్నామే. ఇది కానీ చూస్తే చంద్రముఖి అలా ఉంటది ఇది. ఇప్పుడు టోటల్ గా ఏదైతే ఈ డోమ్ ఉందో, డోమ్ కానీ కాస్ట్ అయితే ఏం కాదు. మనకి ఏంటంటే ఈ ఫ్రంట్ ప్యాన్ అనేది ఈ ప్యానల్ మొత్తం ఇటుపక్క అటుపక్క ఎలా ఉందో ఇటుపక్క సేమ్ ఇదంతా ఒకే ప్యానల్. ఇక్కడ కానీ చూస్తే మీకు మొత్తం కలిసి ఉంటుంది కదా. మనకి ఈ ప్యాన్ అనేది ఏదైతే యమహా స్కూటీ విషయం ఉందో కంపల్సరీగా ప్రతి వెహికల్ కి అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసిన వరకు 170% బండికి అనేది డ్యామేజ్ అయితే అయి ఉంటుంది. ప్యానల్స్ అనేది ఇది మనం ఓపెన్ చేసే కష్టమే కాదు. మనం మిగతా స్కూటీ విషయంలో కానీ చూసుకుంటే ఈ స్కూటీ అనేది కొద్దిగా సింపుల్ ప్రాసెస్. ఇది చాలా సింపుల్ గా అయిపోతుంది. ఎందుకంటే మనం డోమ్ ఓపెన్ చేసాం, 2 బోల్డ్ ఉంటాయి. బోల్డ్ ఓపెన్ చేసి ఎన్నో స్టార్స్ ఓపెన్ చేసి ఓపెన్ చేస్తే ఈ సెట్ ముందరకు అలాగే వస్తుంది. అలాగే వచ్చిన తర్వాత ఇండికేటర్లు ఏదైతే బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది అనేది మనం దానికి సెట్ చేసుకుంటే, ఏదైతే కొత్త అనుకుంటే దానికి సెట్ చేసుకుంటే మళ్ళీ లోపల తొడిమే లోపలికి అంతే. ఇప్పుడు టోటల్ గా ఏదైతే ఉందో మీ ఆనందంగా తీర్చేస్తాం. ఒకసారి కానీ చూసుకుంటే మనకి అంటే ప్రతి వెహికల్ లో కంపల్సరీగా డ్యామేజ్ ఉంటుంది ఈ ప్యానల్. ఎందుకంటే దీనికి 2 ఫిట్టింగ్స్ ఉన్నాయి కదా. ఈ ఫిట్టింగ్స్ అనేది ఈ వెనకాల ఉన్న ఈ కవర్ కి ఫిట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే దీనికి సంబంధించిన లోపల ఫిట్టింగ్ మీకు పైన స్క్రీన్ మీద కనబడుతుంది చూసారా, ఎప్పుడైతే ఈ ఫిట్టింగ్ అనేది ఇరిగిపోగానే ఫస్ట్ ఇరిగిపోయింది ఈ ఫిట్టింగ్ ఇరిగిపోతుంది దీనికి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ డోమ్ అనేది దీని మీద సపోర్ట్ పడుతుందో ఎక్కడున్న ఫిట్టింగ్ కానీ అయితే ఇరిగిపోద్ది. ఇది ఫ్రంట్ ప్యాన్ లో. దీని రేట్ విషయానికి వస్తే మాత్రం మీకు బిల్లు చూసి అయితే చెప్పాలి. మీకు 901 రూపాయి అది టోటల్ గా రేట్ అయితే బిల్లు చూసి చెప్పిన తర్వాత ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ ప్యాన్ లో. మిగతా అనేది ఇది అనేది పాత్ చేసుకోవాలి. ఏదైతే ఈ షీల్డ్ ఉందో ఈ షీల్డ్ అనేది మనం పాత్ ఫిట్ చేసుకోవాలి. ఇది ఎలా ఫిట్ చేయాలని మీకు చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇదే మెయిన్ పాత్ర. ఓకేనా, ఇది ఇక్కడ చూడండి. ఇదో ఈ 2 బోల్డ్ ఇంకా చెప్పాను కదా. ఈ 2 బోల్డ్ అనేది ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతుందో ఇంకా ఆటోమేటిక్ గా దీని మీద ఫిట్టింగ్ అంతా ఉండేది. ఇది కానీ తీసుకెళ్లి మరొక ప్లాస్టిక్ అయితే బిగించుంటారు. ఇది ఒక ఐరన్ బిగించిన సరే స్టామినా ఉండేది. ఇది ఒక ప్లాస్టిక్, ఈ ప్లాస్టిక్ మరొక ప్లాస్టిక్ బిగడంతో ఆ ప్లాస్టిక్ కదిలి ఈ ప్లాస్టిక్ కదిలి మొత్తం నాశనం. ఇంకా ఇది కానీ చూసుకుంటే ప్యానల్ మనకి మామూలుగా ఈ స్టిక్కరింగ్ చూసుకొని మీ వెహికల్ ఏ టైప్ ఉంది ఆ టైప్ తీసుకొని ఇది మొత్తం సెట్ అయితే ఈ విధంగా వస్తుంది. మిగతా ఇండికేటర్లు ఈ షీల్డ్ ఈ అనేది మనం ఏదైతే పాత ఉన్నదో దీన్ని సెట్ చేసుకోవాలి. ఇది ఇంకా దీని కాస్ట్ విషయానికి వస్తే మాత్రం కాస్ట్ అయితే దీని ఏడే ఉంది. 1254 రూపాయలు అయితే కాస్ట్ అయితే ఉంది, కనబడుతుంది మీకు. ఓకేనా, 1254 రూపాయలు మీకు స్క్రీన్ చూపిస్తున్నాం మళ్ళీ. ఇంకా నెక్స్ట్ అంతే, ఇంకా ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు మనం దీని అనేది ఎలా చేంజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ ప్యానల్ అనేది మీకు గానా బాగుండేటైతే ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఇటుపక్క ఒక స్క్రూ ఉంటుంది, ఇటుపక్క ఒక స్క్రూ 2 స్క్రూలు ఉంటాయి. ఇక్కడ బోల్డ్ ఉంటాయి. ఓకేనా, బాగా అబ్జర్వేషన్ చేస్తే బాగా కాదు, మామూలుగా చూసినా కనబడుద్ది. బాగా చూసేది. ఇక్కడ 2 బోల్డ్ కనబడుతుంది కదా. ఈ 2 బోల్డ్ అనేది ఓపెన్ చేయండి. ఇటు పక్క డ్యామేజ్ అయింది కాబట్టి నాకు ఇటు పక్క ఒకటే ఉంది కాబట్టి ఇటు పక్క అనేది ఎనిమిది స్పానర్ తీసుకొని ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేసేది. ఓకే, బోల్ట్ అయితే మనకి ఈ విధంగా రఫ్ సైడ్ లా ఉంటుంది, 8 M గా ఉంది. ఇప్పుడు అనేది ఈ ప్యానల్ ముందర తీసేస్తే మనం ఈ స్క్రూస్ ఉన్నాయి, స్క్రూస్ అనేది మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ కొత్తది వేసుకుంటాం కదా దానికి వేసుకోవడానికి. ఇది ఇప్పుడు దీన్ని కానీ ఒకసారి అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ నెంబర్ ప్లేట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఎడగాని చూసుకుంటే మీకు చెప్పా కదా అక్కడ 10 M బోల్డ్ కట్ అయిపోతాయని చెప్పేసి ఇదే పొజిషన్. ఓకేనా, ఏడైతే ఎప్పుడు కట్ అయిపోద్దో ఈ దరిద్రం ఏందో ఈ ప్లాస్టిక్ పోయేసి మరొక ప్లాస్టిక్ అయితే లోపల ఫిట్టింగ్ జరిగి ఉంటుంది. అందుకని ఏంటంటే మనకి ఏదైనా ఈ ప్లాస్టిక్ పోయి ఐరన్ ఫిట్టింగ్ అంటే పర్లేదు, కానీ మరో ప్లాస్టిక్ ఫిట్టింగ్ వాడాలంటే ఆ ఇచ్చేవాడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చూసుకోండి. ఎప్పుడైతే ఇది కదులుతుందో ఇలా కదిలినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో చూసుకోండి. దీనికి క్లాంపులు వేసుకోవచ్చు, మనం ప్రతి దానికి క్లాంపులు వేసుకుని చేసుకోవచ్చు. అదే విధంగా అంటే దీనికే క్లాంపులు వేసుకోవచ్చు. అయితే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లోనే చిన్న సౌండ్ ఉండగానే మీరు కనుక్కుంటే క్లాంపులు వేసుకోవచ్చు. లేదు మొత్తం పగిలిపోయిన తర్వాత ఊడి చేతికి వచ్చిన తర్వాత చూస్తానంటే ఇంకా తప్పదు చేంజ్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ కనబడుతుంది ఈ 2 బోల్ట్స్ అయితే ఓపెన్ చేయండి.
ఈ 2 బోర్డులు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ లోపల బ్యాక్ సైడ్ నట్లు కానీ దరిద్రం ఏంటంటే అది కానీ ప్లాస్టిక్ లో ఉండడం లేదంటే కొన్ని పాత బండ్లకి ఏదైతే కొన్ని ఓల్డ్ మోడల్ ఉంటాయి ఓల్డ్ మోడల్ అనేది ఇలా తీయంగానే రావు, ఎందుకంటే బ్యాక్ సైడ్ నట్లు తిరిగిపోద్ది. అందువల్ల కొద్దిగా డీజిల్ లేకపోతే రెసిస్టాన్స్ స్ప్రే ఉంటుంది కదా, ఆ స్ప్రే అనేది యూజ్ చేయండి. ఇదో నట్లు చూసారా, ఈ నట్లు ఇది కానీ ప్లాస్టిక్ లోనే సీటింగ్ ఉంటుంది. ఓకేనా, కొద్దిగా ఓపెన్ చేసినప్పుడు ఆయిల్ వేసుకుని ఓపెన్ చేయండి, లేకపోతే బ్యాక్ సైడ్ ఉన్న బ్యాటరీ కేసు కానీ డ్యామేజ్ అవుద్ది. ఇప్పుడు ఇది చూసారా, ఇది ఈ చిన్న ముక్కల డ్యామేజ్ అవడం లేదంటే ఇది అనేది ఇలా ఊగిపోద్ది. జస్ట్ దీని మీదే ఇది ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ దీని మీదే మొత్తం ఫిట్టింగ్ మీద ఉంటుంది. ఇది కానీ ఇరిగిపోయిందంటే ఇంకా మొత్తం గల 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 చంద్రముఖి రావాలి అది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి, మీరు బోర్డు ఓపెన్ చేసిన తర్వాత ఇంక ఏం లేదు భయ్యా, ఇంకా ఆల్మోస్ట్ మనం 50% ఓపెన్ చేసినట్టే. ఇక్కడ కనబడుతుంది చూసారు బ్యాక్ సైడ్ స్క్రూస్, ఒకటి ఇది ఇందాకే ఓపెన్ చేస్తుంటాం ఫ్రంట్ ప్యానల్ కోసంగా, 1 2 3 ఇటుపక్క ఈ 3 అటుపక్క 3 ఈ 6 స్క్రూస్ అని ఓపెన్ చేస్తే మనకి నెక్స్ట్ ఇక్కడ ముందర కింద చూడాలి, కింద అంటే అడగదు ఏడ ఒకటే ఉన్నట్టు ఉంది, ఒకటే ఓకేనా. ఈ ఒక్క స్క్రూ అంటే 6 ఇది ఒక 2 8 స్క్రూస్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సబ్జెక్ట్ అని చెప్తాను. ఓకేనా, క్లిప్ గా తీయండి. మళ్ళీ వేసేటప్పుడు క్లిప్ జాయిన్ చేస్తూ చెక్ చేసుకోండి ఇండికేటర్, అంటే లెఫ్ట్కి రైట్కి లెఫ్ట్ పని చేస్తుందేమో చూసుకోండి. చూసారు మొత్తం సెట్గా అయితే వచ్చేస్తుంది మనకి బయటికి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కడికైనా స్కూల్ ఏదైనా పని ఇంకేం అవసరం లేదు మనకి. ఏదైతే ఇక్కడ కనబడుతుంది చూస్తే స్టార్ స్కూల్ 1 2 3 4 5 ఈ ఒక 6 స్క్రూలు ఓపెన్ చేస్తే మనకి ఈ ప్లాస్టిక్ ది లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్ 2 వస్తాయి, అవి తీసుకునేసేయండి. ఇంకా నెక్స్ట్ మనకి దీంతో పని ఏం లేదు. ఇక్కడ క్లిప్స్ కనబడుతున్నాయి కదా, ఇలాంటి క్లిప్స్ ఏమైనా ఉంటే ఇది తీసుకొని మనకి ఏదైతే కొత్త తెచ్చుకున్నాం కొత్త దానికి ఎక్కించుకోవడమే. ఓకే, ఇండికేటర్ బిగించేసి చూపించాలి మీకు, ఏం అవసరం లేదు. స్క్రూస్ అనేది అన్ని ఓపెన్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, రైట్ సైడ్ పెట్టుకోండి. మీరు ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టినా సరే మీకు ఇండికేటర్ అనేది సెట్ అవ్వదు, అందుకని పెట్టి బిగించేసేయండి. ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ అనేది సీటింగ్ చేసుకోండి, లేకపోతే కొత్త తెచ్చుకోండి. నేనైతే టోటల్ గా ఫిట్ చేస్తాను. ఫిట్ చేసి ఒకేసారి నీట్గా మొత్తం వాష్ చేసి నీట్గా తుడుచుకునేస్తున్నాడు, ఎందుకంటే మళ్ళీ ఓపెన్ చేసేది కాదు కాబట్టి. చూసింది మీ కాడ స్కూటీ ఉంటే స్కూటీ కంపల్సరీగా సంవత్సరంలో ఒకసారైనా ఈ విధంగా సర్వీస్ చేయాలని చెప్పేసి ఒక వీడియో చేస్తే మీరు చూడండి, నేను పైన స్టార్ట్స్ అవుతుంది, ఒకసారి ఆ వీడియో చూసి దాని ప్రకారం సంవత్సరంలో ఒకసారి చేయించండి. ఈ మట్టి మసాలా మొత్తం అన్న పోద్ది. ఓకే, టోటల్ గా నేను ఫిట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం టోటల్గా అయితే ఫిట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్ ఐటమ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క స్క్రూకి అండ్ వాషర్కి ప్రతి ఒక్క స్క్రూకి వాష్ వేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అన్ని ఫుల్ టైట్ అయితే ఉంచండి. లేకపోతే ఏదైతే క్లిప్స్ ఉన్నాయో కింద పడి చూసినా ఇలాంటి క్లిప్స్ అనేది చేంజ్ చేసాక ట్రై చేయండి. అంతేగాని ఒక స్క్రూ టైట్ అయింది ఒక స్క్రూ సరిపోద్ది అనుకుని కేర్లెస్ అవ్వండి. ప్రతి ఒక్క స్క్రూ ఇక్కడ ఏదైతే ఈ స్క్రూస్ ఉన్నాయో మీకు చెప్పిన 8 స్క్రూస్ అనేది టైట్ అవ్వాలి. అదేవిధంగా ముందర ప్యానల్ స్క్రూస్ అని. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే లోపలికి అయితే సీటింగ్ చేద్దాం. సీటింగ్ చేసినప్పుడు ఏంటంటే ఈ ఇండికేటర్
ఇండికేటర్ వైర్లు ఏదైతే ఉందో వైర్లు పెట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది అని చెక్ చేసుకొని లోపలికైతే మెల్లగా సీటింగ్ చేయండి. ఇక్కడ దీనికి ఇక్కడ సీటింగ్ ఉంటుంది, ఇక్కడ సీటింగ్ ఉంటుంది. ఓకే, ఇదే విధంగా అటుపక్కన సీటింగ్ ఉంటుంది. అన్ని సీటింగ్ చేసి లోపలికైతే కూర్చొని పెట్టండి. కూర్చొని పెట్టిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ స్క్రూలు అంటే నేను చెప్తున్నాను, తర్వాత నేను వర్క్ అనేది స్పీడ్గా చేస్తాను కాబట్టి నేను ముందుగానే చెప్తాను. ఎందుకంటే ఈ సీటింగ్ చేస్తే మొత్తం చూపాలంటే ఇప్పటికే టైం అనేది పెద్ద ఓవర్గా అయిపోయింది. అందుకని సీటింగ్ చేసి స్క్రూస్ అనేది అన్ని ఎగ్జాక్ట్గా తీయండి. నేను కానీ చేస్తా ఉంటే చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఎక్కడైతే బోల్ట్ అయితే బిగించేసాం ఎగ్జాక్ట్గా అయితే ఇప్పుడు బోల్ట్ ఫిట్ బిగించే ముందర ఇక్కడ కరెక్ట్గా సైడ్లో మొత్తం సీటింగ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ లోపల మీకు చెప్పాం కదా ఇందాక లోపల అవి కానీ సీటింగ్ అయినా లేదో చూసుకోండి. నుంచి మనకి గలగల సౌండ్ వస్తుంది. మీరు సీటింగ్ అయినా లేదండి మీకు ఇక్కడ కానీ చూసుకుంటే ప్యాచ్ ఆన్ చేస్తాను. ఇక్కడ కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా సైడ్ బార్డర్కి వచ్చి ఉంటుంది. బార్డర్కి వచ్చిందంటే సీటింగ్ అయినట్లు లెక్క. అదేవిధంగా ఇటు పక్క చూసుకున్నా సరే ఇక్కడ లోపల ఉంటుంది సీటింగ్ ఉందో ఇక్కడ కనబడుతుంది చూసారా. ఇక్కడ ఉంటాయి సీటింగ్స్ రెండు. ఆ రెండు సీటింగ్స్ ఎక్కడి నుంచి చూసినా మీకు కనబడుద్ది. ఓకేనా, చూసారా లోపల అడని చూసారా. ఇది అనేది సీటింగ్లో లేదు, సీటింగ్లో ఉంది. ఓకేనా, అదేవిధంగా ఇటు పక్కన కానీ సీటింగ్లో చూసుకొని మీకు మొత్తం సీటింగ్ అవ్వగానే ఈ హోల్స్కి కరెక్ట్గా వస్తుంది, ఎగ్జాక్ట్గా వస్తుంది. మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఎగ్జాక్ట్గా హోల్స్కి చూసారా సీటింగ్ ఏంటంటే ఇలా ఎగ్జాక్ట్గా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కానీ ఈ స్క్రూస్ అనేది అన్ని వాషర్లు వేసుకొని ఏదైతే ఎక్స్ట్రా బంపర్స్ ఉన్నాయో ఈ బంపర్స్ పెట్టుకొని ఫిట్ చేసేయండి. తర్వాత ఈ ఫ్రంట్ ప్యానల్ అనేది ఎలా సెట్ చేయాలి అనేది ఆ ప్యానల్ సెట్ చేసేది మీకు అయితే చూపిస్తాను స్ట్రైట్గా. ఫ్రెండ్స్ టోటల్గా అయితే మనం ఫిట్ చేసాం ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా స్క్రూస్ అన్ని కరెక్ట్గా క్లిప్స్ అన్ని వేసి అనేది బిగించేసాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా చూసుకుంటే మనకి ఈ ఒక ప్యానల్ అయితే బిగించాలి. ఈ ఒక్క ప్యానల్ కానీ మనకు దీంట్లో నుంచి ఒక షీల్డ్ అయితే మనం బయట తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త ప్యానల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక స్టార్ స్క్రూ ఉంటుంది. ఈ స్టార్ స్క్రూ తీయడం ఈజీ. ఈ సైడ్ లో క్లిప్స్ ఉన్నాయి కదా, క్లిప్స్ అనేది జాగ్రత్తగా తిండి లేకపోతే డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ జరిగిందంటే మనకి ప్లాస్టిక్ వైబ్రేషన్ అనేది వస్తుంటుంది. ఈ స్క్రూ ఉంది కదా, స్క్రూ అనేది తీసేయండి. స్క్రూ తీసిన తర్వాత ఎగ్జాక్ట్ గా పట్టుకోండి. పట్టుకొని క్లిప్ అనేది లోపల ప్రెస్ చేయండి. ఓకేనా, కదా ఇలాగా కనబడుతుందా, ఇలా ఒకటి జాగ్రత్త ఇరిగిపోతాయి. జాగ్రత్త ఒకటి వస్తే తీసుకుంటారండి. ఓకే, ఇలా ఇంకంతకంటే మార్గం ఏం లేదు, ఇలాగే తీయాలి. ఇలా అయితే జాగ్రత్త చూసారు. ఇది ఇలా వచ్చిన తర్వాత మనకి ఇదైతే ఎలా ఉంటుంది. ఇంకా మనకి దీంతో పని లేదు కాబట్టి దీనైతే పక్కన పడేద్దాం. ఇంకా ఇది సీటింగ్ చేయడం చాలా సింపుల్ గా సీటింగ్ అయిపోతే అయితే ఒకసారి వాష్ చేసుకుంటాను. ఎందుకంటే తుడుచుకుంటాను నీట్ గా. లోపల అయితే మట్టి మధ్యాహ్నం ఉంది కాబట్టి ఒకసారి తుడుస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నీట్ గా తుడుచుకున్న తర్వాత దీన్ని ఏం లేదు, జస్ట్ ఎగ్జాక్ట్ గా పెట్టి ఇలా ప్రెస్ చేయడమే. ఓకేనా, ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ పైన ఈ క్లిప్స్ అనేది మొత్తం పైకి వచ్చేస్తుంటాయి. ఈ స్క్రూ వేసి ఫిట్ చేయండి. ఓకే, మనం స్క్రూ అయితే ఫిట్ చేసాం కాబట్టి ఇంక నెక్స్ట్ ఏం చేయాలంటే దీనికి సంబంధించిన క్లిప్స్ ఒక 2 క్లిప్స్ వస్తాయి. ఇక్కడ క్లిప్స్ కానీ మీకు చూపిస్తాను. ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ అనేది పై సైడ్ కి ఫ్లాట్ రావాలి. లోపలికి ఇది ఉంది కదా స్క్రూ ఫిట్టింగ్, లోపలికి వెళ్ళాలి. ఓకే, ఇలా రావాలి ఫ్లాట్ గా. ఎందుకంటే స్క్రూ పై నుంచి వస్తుంది కాబట్టి మనకి థ్రెడ్ అనేది కింద ఉండాలి. ఓకే, అదే విధంగా ఇటుపక్క కానీ సేమ్ అదే విధంగా ఇక్కడ కానీ ఇందాక మనం అయితే 2 వేస్తాం. ఇప్పుడు దీన్ని అనేది ఏముంటే దీన్ని ఇలా సీటింగ్ చేసేయండి. సీటింగ్ కానీ ఎగ్జాక్ట్ గా నీట్ గా. ఓకేనా, మెల్లగా, తొందర ఏం లేదు, ఎరగకూడదు బాబండి. ఓకే, సీటింగ్ అవగానే ఏంటంటే మనకి ఇందాక చెప్పిన ఏంటంటే 2 హోల్స్ ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఒకసారి మనం బోల్డ్ కానీ ఫిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, టోటల్ గా అయితే ఫిట్ చేస్తాం. మనకి ఫిట్ చేసిన తర్వాత ఏంటంటే అవుట్లుక్ అనేది ఈ విధంగా వచ్చింది.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే ఈ ప్లాస్టిక్ డోమ్స్ అనేది అసలు ఈ వెహికల్ కానీ చూసుకుంటే ఒక 100లో 70% వెహికల్స్ వరకు డ్యామేజ్ అవుతుంది. అసలు డ్యామేజ్ అవడానికి కారణం ఏంది? వై మీకు తెలిసిన వరకు కింద కామెంట్ బాక్స్ తెలియజేసింది. ఏదో నాకు తెలిసింది నేను మీకు చెప్తాను. ఇప్పుడు టోటల్ గా ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్, ఇది ప్లాస్టిక్, లోపల ఫిట్టింగ్ ప్లాస్టిక్, ఏది ప్లాస్టిక్ అయినా సరే ఇది ఒక వెయిట్ తో కూడింది. కాబట్టి మనం ఎప్పుడైతే టైర్ లో గాలి అనేది ఎక్కువ పట్టిస్తామో, ఈ టైర్ లో గాలి ఒక గుంటలో పడంగానే దన్ అని పడంగానే ఈ ప్లాస్టిక్ మొత్తం అది ఎప్పుడు కదలదో ఆ ప్లాస్టిక్ అనేది కొద్దిగా డ్యామేజ్ అయ్యి పూర్తిగా ఇరిగది కింద పడద్ది. అందుకని మీరు ఏం చేయాలంటే ఏదైతే స్కూటీ విషయంలో ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉందో, స్కూటీ అనే కాదు బైక్ విషయంలో కానీ ప్లాస్టిక్ డోమ్స్ ఉన్నది ఎక్కువగా డ్యామేజ్ జరుగుతుందంటే టైర్ లో గాలిని బట్టి డిపెండ్ అయ్యేది. టైర్ లో గాలి అనేది ఎగ్జాక్ట్ గా స్కూటీ విషయంలో ముందర 20 వెనకాల 30 పట్టడం వల్ల ఈ ప్లాస్టిక్ మీద ఎఫెక్ట్ పడదు. ఎప్పుడైతే గుంట్లో పడుతుందో టైర్ ప్రెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా ప్లాస్టిక్ డ్యామేజ్ కాదు. మన వాళ్ళు ఏంటంటే గాలి ఫ్రీగానే వస్తుంది కదా, ఎంత పట్టిస్తేమని చెప్పి ఉన్నగాలంతా ఇలా పట్టించుకోబోతుంటారు. ఈ ప్లాస్టిక్ అనేది ఊరికే డ్యామేజ్ వస్తుంది. దీని ఒకటి మీరు దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా దానికి గాలి అయితే ఎంత పట్టే అంత గాలి పట్టించడానికి ట్రై చేయండి. మీ ప్లాస్టిక్ డోమ్ అనేది కొద్దిగా సేఫ్ ఉంటుంది. మీ డ్రైవింగ్ కానీ ఎలా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూసారా మీ వీడియో లైక్ అండ్ కామెంట్ ఫ్యామిలీ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి భయ్యా. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.